హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాగీకి యాక్సిడెంట్ చేయాలి అని వచ్చిన బాబ్జీనే యాక్సిడెంట్ పాలవుతాడు. బాబ్జీకి పెద్ద యాక్సిడెంట్ అవ్వడంతో ఆ విషయం తెలుసుకున్న మనోహరి హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరుతుంది. బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అరుంధతికి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందేమోనని బాగి అరుంధతిని తోసేయాలనుకుంటే అరుంధతి బదులు తను పడిపోతుంది. కాబట్టి అరుంధతి దగ్గరికి వచ్చి, అక్క నేను మిమ్మల్ని తోశాను, అలాంటిది నేనెలా పడిపోయాను, మీకెలా లారీ వెళ్ళిపోయింది, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అరుంధతిని అడుగుతూ, మిస్సమ్మా నువ్వు నన్ను తోసావు, నేను ఇలా జరిగాను, నేను నిన్ను తోసాను, నువ్వు అటు పడిపోయావు, నేను ఇటు పడిపోయాను, అంతే, అంతకు మించి ఈ విషయంలో ఆలోచించడానికి ఎక్కువగా ఏం లేదు మిస్సమ్మ, ప్లీజ్ ఇంకా నన్ను నువ్వు ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు అని ఏదో ఒకలా కవర్ చేసేస్తుంది అరుంధతి. బాలిక, నీవు బానే ఈ విషయాన్ని తోసిపుచ్చుతున్నావు, కానీ గుడిలో ఏమి జరుగునో నీకు తెలియదు కదా అని అంటారు చిత్రగుప్త. ఏమైంది గుప్తా గారు అని అంటుంది పాపం అరుంధతి. ఏమీ లేదు, పద వెళ్దాం అని వెళ్ళబోతుంటే ఇంకా బాగి, అక్క ఎందుకో నా మనసు ఏం బాలేదు, కీడు శంకిస్తుంది అని అంటుంది బాగి. కదా మరెందుకు మిస్సమ్మ, అందుకే ఎప్పుడు ఒంటరిగా గుడికి వెళ్ళకూడదు మిస్సమ్మ, ఎప్పుడైనా తోడుగా ఎవరినైనా తీసుకురావాలి అని అంటుంది అరుంధతి. అదేంటక్క, మిమ్మల్ని తీసుకొచ్చాను కదా అని అంటుంది అరుంధతితో బాగి. అయ్యో ఇదేంటి అని ఇరుక్కుపోయానని చూస్తూ ఉంటుంది అరుంధతి. అప్పుడే కరెక్ట్గా చిత్రగుప్త రాతోడు రావడం గమనిస్తాడు. ఇంక వెంటనే చిత్రగుప్త, బాలిక ఆ నిండుకుండ రత్తడు వాహనంలో వచ్చిచున్నాడు, ఒకవేళ ఈ బాలిక నీతో మాట్లాడడం చూస్తే ఇప్పుడే నీ గురించి నిజం తెలిసిపోవును, పద పద వెళ్ళిపోదాం అని అంటారు చిత్రగుప్త. అయ్యయ్యో మిస్సమ్మా, నేను ఇంట్లో ఒక ఇంపార్టెంట్ పని ఉంది, మర్చిపోయి వచ్చేసాను, ఏమనుకోవద్దు, నేను వెళ్తున్నాను మిస్సమ్మ, బాయ్ బాయ్ అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందనమాట అరుంధతి. అయ్యో ఈ అక్కేంటి ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలీదు, అక్క ఛ అని వెళ్ళబోతూ ఉంటే కారులో అప్పుడే రాతోడొస్తాడు. మిస్సమ్మా ఏమైంది మిస్సమ్మా, నీ చేతిలో ఉన్న వస్తువులన్నీ అలా కింద పడిపోయాయేంటి అని అడుగుతాడు రాతోడ్. ఏం లేదు రాతోడ్, ఒక లారీ స్పీడ్గా వచ్చింది, నన్ను కొంచెం యాక్సిడెంట్ చేసేది తప్పించుకొని వెళ్ళిపోయింది అని అంటారు. లారీ తప్పించుకొని వెళ్ళిపోయిందా, లారీకి యాక్సిడెంట్ అయిపోయిందా, ఇదంతా వినడానికి విచిత్రంగా ఉంది. మిస్సమ్మ నా మాట విని పద మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు రాతోడ్. అవును రాతోడ్, ఎందుకో మనసు బాలేదు, గుడికి ఈసారి ఆయనతో కలిసి వస్తాను, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంకా ఇంటికే బయలుదేరుతుంది రాతోడ్తో కలిసి బాగి. ఇది ఇలా ఉండగా మనోహరి హాస్పిటల్కి రీచ్ అవుతుంది. ఇంకలా బాబ్జీ అయితే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యేసరికి ఇంకా స్పృహ లేకుండా పడి ఉంటాడు. ఈ పేషెంట్కి సంబంధించిన వ్యక్తి మీరేనా అని అడుగుతారు. అవును, వీడు ఎప్పుడు కోలుకుంటాడు, నేను వీడితో మాట్లాడాలి అని అంటుంది మనోహరి. మేడం మీరు మాట్లాడాలంటే కుదరదండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్ పార్ట్కే ఇతనికి దెబ్బ తగిలింది, ఎప్పుడు మెలుకుంటాడో ఎవరికీ తెలీదు, అసలు ఇంత సీరియస్ యాక్సిడెంట్ అయ్యేంత వరకు ఇతను ఆ బ్రేకులు లేని లారీ ఎందుకు నడిపాడో ఏంటో పిచ్చివాడు, ఇతను చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు, కాబట్టి మీరు మమ్మల్ని ఆర్డర్ వేయకూడదు, మేమే మీకు చెప్పాలి అని అంటారు డాక్టర్. ఓకే డాక్టర్, తను ఎప్పుడు కోమాలోంచి బయటికి వస్తే అప్పుడు నాకు చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకా మనోహరి, ఉన్న అవకాశాలు ఏది కలిసి రావట్లేదు, బాగీని చంపేద్దామంటే వీడొక్కడే మార్గం, ఈ బాబ్జీ గారు ఇప్పుడు హాస్పిటల్లో పడి ఉన్నాడు, మరి ఎలా బాగీని చంపడం, ఏం చెయ్యాలి, అమర్ని పిల్లల నుంచి ఈ మిస్సమ్మని ఎలా దూరం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా తనైతే మనోహరి. ఇది ఇలా ఉండగా బాగి రాతోడ్ ఇద్దరు గుడి నుండి ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అమర్ అలా ఎప్పుడెప్పుడు మిస్సమ్మ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా అలా బాగి గుడి నుండి ఇంటికి రాగానే ఇంకా బాగిని చూస్తూ ఉంటారనమాట. అమర్ మిస్సమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఏంటండి ఏమన్నా కావాలా, మీరు పాలు తాగారా,
టాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంది బాగి. మిస్సమ్మ ఒకసారి కూర్చో అని అంటాడు అమర్. ఏంటో చెప్పండి అని అంటుంది బాగి. మిస్సమ్మ నువ్వు గుడికి వెళ్ళావా అని అడుగుతారు. లేదండి, ఏదో చిన్న అపశృతి జరిగింది అని అంటుంది బాగి. అవును సార్, పాపం మిస్సమ్మకి జస్ట్ మిస్ తెలుసా, ప్రమాదంలో పడేదంట, ఒక లారీ వచ్చి యాక్సిడెంట్ చేయబోయిందంట అని అంటాడు రాథోడ్. ఏంటి యాక్సిడెంటా? మిస్సమ్మ నువ్వింక ఎప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు సరేనా అని కళ్ళల్లో భయం కనబడుతుంది అమర్కి. అది చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట మిస్సమ్మ. ఏంటి మిస్సమ్మ, నేను ఇంతలా భయపడుతూ ఇంతలా నిన్ను కోపడుతుంటే నవ్వుతావేంటి అని అడుగుతాడు అమర్. ఏవండి, ఎప్పుడు చూసినా మీ కళ్ళల్లో ఒక బాధ్యత కనబడేది, కానీ ఫస్ట్ టైం మీ కళ్ళల్లో నాపై ప్రేమ కనిపిస్తుందండి అని చెప్తుంది బాగి. ఇంకా ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు. అలా ఇంకా బాగి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఏవండి, ఇది చాలు, నిజంగా ఈ జీవితానికి ఇది చాలు. నేను మీ నుండి డబ్బో ధనమో ఇంకేదో ఏదో కోరుకోవటం లేదు. మీరు నాతో ప్రేమగా ఉంటూ ప్రేమగా నడుచుకుంటే అదే చాలండి. పిల్లలు మీరు సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదే అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది మిస్సమ్మ. ఇంకా అరుంధతిని తలుచుకుంటూ పాపం బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అమర్. మిస్సమ్మ చాలా మంచిది, కుటుంబం కోసం ఎంతో చేస్తుంది. అలాంటి మిస్సమ్మ కోసం ఏదో ఒకటి చేయాలి. ఆరు అని ఇంకా కబోర్డ్లో ఉన్న అరుంధతి ఫోటో దగ్గరికి వస్తాడు పాపం అమర్. ఇంకప్పుడే వచ్చిన అరుంధతి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఆరు, నిన్ను జీవితంలో నేను మర్చిపోలేను అనుకున్నాను, కానీ మిస్సమ్మ చూపిస్తున్న ప్రేమ, పిల్లల పట్ల ఉన్న బాధ్యత ఇదంతా చూస్తుంటే నిన్ను ఎక్కడ పిల్లలు మర్చిపోతారోనని ఇప్పుడు అనిపిస్తుంది. నువ్వు నిజంగా బ్రతికున్నా మిస్సమ్మని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి, మిస్సమ్మని చూస్తూ చాలా సంతోషపడేదానివి. ఎంతైనా మీది రక్త సంబంధం కదా అని అంటాడు అమర్. అమర్ నోటి నుండి మీది రక్త సంబంధం కదా అని వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. గుప్తా గారు, ఆయన ఇప్పుడేదో అన్నారు అని అంటుంది. అదేమీ లేదు బాలిక, ఏదో అనుంటారులే, పద మనం వెళ్దాం అని అంటారు. లేదు గుప్తా గారు, ఆయన రక్త సంబంధం కదా అన్నారు, అంటే నాకు మిస్సమ్మకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి గుప్తా గారు, దయచేసి చెప్పండి అని అంటుంది అరుంధతి. బాలిక, చెప్పినను నీవు బాధపడేదవు, చెప్పకున్నను నీవు బాధపడేదవు. నిజం తెలుసుకొని బాధపడ్డం కంటే తెలియకుండా నువ్వు సంతోషంగా ఉండుటే మేలు బాలిక అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, మీరు నిజాన్ని దాచిపెట్టకండి. నేను ఇప్పుడు మనిషిని కాదు కదా, ఆత్మనే కదా. అయినా ఎందుకు నాకిన్ని కష్టాలు? ఎందుకు మీరు నా దగ్గర అన్ని విషయాలు దాచిపెడతారు? ప్లీజ్ గుప్తా గారు, చెప్పండి, బాగీకి నాకు ఉన్న సంబంధం ఏంటి? మిస్సమ్మ నాకు ఏమవుతుంది? ఎందుకు నేను మిస్సమ్మకి మాత్రమే కనిపిస్తున్నాను, మిస్సమ్మకి మాత్రమే వినిపిస్తున్నాను? ఇది కేవలం కోఇన్సిడెన్స్ అని నేను అనుకోవటం లేదు. దానికి మించిన శక్తి ఏదో మా ఇద్దరి మధ్యలో ఉంది. చెప్పండి గుప్తా గారు అని అడుగుతుంది అరుంధతి. బాలిక, నీవు ఆ బాలికకి మాత్రమే ఎందుకు కనబడుతున్నావో, ఎందుకు వినబడుతున్నావో, ఆ బాలిక మాత్రమే నిన్ను ఎందుకు చూడగలుగుతుందో నీకు ఇవాళ నిజం చెప్పేదా? ఎందుకంటే తను నీ సొంత సోదరి కాబట్టి, నీవు తన సొంత అక్కవి కాబట్టి అని అంటారు చిత్రగుప్త. ఒక్కసారిగా బాగి తన సొంత చెల్లెలు అని తెలుసుకొని షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా పాపం అరుంధతి, గుప్తా గారు మీరు చెప్తుంది నిజమా అని అంటుంది. అవును బాలిక, నేను చెప్పేది నిజము. నీవు ఆ రామమూర్తి అనే వ్యక్తికి పుట్టిన సంతానము. నిన్ను చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు అనాథ శరణాలయంలో అతను వదిలేసిన తర్వాత నీ గురించి తలుచుకోని రోజు లేదు, తిరగని అనాథ శరణాలయం లేదు. కానీ ఆ దేవుడు నీ తలరాతలో మీ తండ్రిని కలిసే యోగముని ఇవ్వలేదు బాలిక అని బాధపడుతూ ఉంటారు పాపం. అలా ఇంకా చిత్రగుప్త
ఇలా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ అరుంధతి ఉండదు. బాలిక బాలిక ఎక్కడికి వెళ్తున్నావు బాలిక అని చెప్పి వెంటే వెళ్ళేసరికి ఇంకా పాపం అరుంధతి అలా నడుచుకుంటూ వాళ్ళ నాన్న రామ్మూర్తి ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా రామ్మూర్తి అప్పుడే పాపం డ్యూటీ చేసి వచ్చి అలా ఇంకా కూర్చుంటారు. ఏంటి కాఫీ కావాలా అని అడుగుతుంది. అవును, బాగా అలసిపోయాను, కాస్త కాఫీ ఇవ్వు అని అంటారు రామ్మూర్తి మంగళతో. నువ్విచ్చే జీతానికి నీకు తిండి పెట్టడమే ఎక్కువ, అలాంటిది నువ్వు కాఫీ కావాలా? కాఫీ లేదు ఏమీ లేదు, ఇదిగో ఈ డికాషన్తో సరిపెట్టుకో అని చెప్పి ఇంకలా డికాషన్ ఇచ్చేసి వెళ్ళిపోతుందనమాట పాపం మంగళ. ఇంకా మంగళ అయితే అలా వెళ్ళిపోయేసరికి కోపంగా చూస్తూ ఉంటుంది అరుంధతి. పాపం వాటినే తాగుతూ అలా ఇంకా పాపం అలా సైలెంట్గా ఉంటారు రామ్మూర్తి. రామ్మూర్తి దగ్గరికి వస్తూ ఉంటుంది అరుంధతి. నాన్న అని పిలుస్తుంది అరుంధతి. ఆ పిలుపు అలా పిలవగానే రామ్మూర్తికి పాపం ఏదో తెలియని ఒక హ్యాపీనెస్లా అనిపిస్తూ ఉంటుంది. మనసంతా చాలా తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మంగళ అలా ఎక్స్ప్రెషన్ చూస్తూ, ఇప్పటి వరకు అలసిపోయావు ఏంటి, ఇప్పుడు సంతోషంగా ఉన్నావు, నా చేతి కాఫీ అంత బాగుందా డికాషన్ అని అడుగుతుంది. నీ దాని గురించి కాదు, ఎందుకో నా మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా నా అనుకునే వాళ్ళు నా దగ్గరలోనే ఉన్నారనిపిస్తుంది అని పాపం ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు రామ్మూర్తి. ఇంకా రామ్మూర్తిని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి. గుప్తా గారు, నా జీవితంలో ఇవాళ మర్చిపోలేని రోజు. నా కన్న తండ్రి మా నాన్న ఎవరో నేను తెలుసుకున్నాను అని చెప్పి పాపం రామ్మూర్తిని వెళ్ళి హక్ చేసుకుంటుంది అరుంధతి. ఇంకా రామ్మూర్తికి తెలియని హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది. నాన్న, మీకేమీ అవ్వకుండా నేను చూసుకుంటాను నాన్న, నేను చూసుకుంటాను. మీరు ప్రాణంగా చూసుకునే మిస్సమ్మని, మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టను అని చెప్పి పాపం అలా ఇంకా కన్నీళ్లతో రామ్మూర్తి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది అరుంధతి. ఇంకా వెంటనే చిత్రగుప్త, బాలిక నీవు సంతోషిస్తున్నావు, కానీ నీవు బ్రతికిలేవని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా చాలా బాధపడదరు బాలిక. అందుకే ఈ విషయాన్ని అటు నీ పతిదేవుడు ఆ మిస్సమ్మకి చెప్పలేదు, ఇటు నేను నీకు చెప్పలేదు అని అంటారు. గుప్తా గారు అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది అరుంధతి. ఏంటి బాలిక, ఏమిటలా ఉన్నావు అని అడుగుతారు. నేను చెప్పేది సరిగ్గా వినండి గుప్తా గారు. ఇన్నాళ్ళు ఆ మనోహరిని ఎలా పక్కకి తప్పించాలా అని ఆలోచించాను, కానీ ఇప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఎలా అయినా మనోహరిని నేను ఖచ్చితంగా బయటికి గెంటేసేలా చేస్తాను గుప్తా గారు అని ఇంకా వెంటనే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అరుంధతి. ఏమిటి ఈ బాలిక వింతగా మాట్లాడుచున్నది అంటే, ఈ బాలిక ఏదో చెప్పాలనుకుంటుంది, అది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా అరుంధతి ఇంకలా వెయిట్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే పౌర్ణమి గడియలు వస్తాయి. పౌర్ణమి గడియలు అలా ఎంటర్ అయిన వెంటనే అరుంధతి డ్రైవర్ బాబ్జీ ఎవడైతే కోమాలో ఉన్నాడో డ్రైవర్ బాబ్జీలోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారిగా బాబ్జీ అంత కోమలో ఉన్నవాడు అని చెప్పి పైకి లేస్తాడు. డాక్టర్ వాళ్ళందరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఈ బాబ్జీని చూసి. ఇంకా బాబ్జీ అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బాబ్జీని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఎవ్వరు ఆపలేక ఇంకా హ్యాపీగా అలా బాబ్జీ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా బాబ్జీ వైపు చూస్తూ ఉంటుంది మనోహరి. ఏయ్ నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అయినా బాబ్జీ మనోహర్ని పక్కకి తోసేసి అమరేంద్ర గారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా మనోహరి, రేయ్ పిచ్చోడా ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంది. ఇంకలా మనోహరిని తోసేస్తూ అమరేంద్ర గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు బాబ్జీ. ఇంకా అమర్ అలా బయటికి వస్తాడు. రేయ్ నువ్వు నా ఆరుని చంపిన వాడివి కదా అని చెప్పి ఇంకా కోపంగా అడుగుతాడనమాట అమర్. చూడండి అమరేంద్ర గారు, నేను మీ భార్య అరుంధతిని చంపిన వాణ్ణే, కానీ
నేను మీకు అతి పెద్ద నిజాన్ని చెప్పడానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అలా ఇంకా అరుంధతి, బాబ్జీలో ఉన్న అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. మనోహరి ఏయ్ ఏం చెప్తావు అని అంటుంది. ఇంకా వెంటనే అరుంధతి అయితే అలా మనోహరి గొంతుని పట్టుకుంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏయ్ వదులు వదులు అని చెప్పి గట్టి గట్టిగా అంటూ ఉంటారు. లేదు, మీకు ఎంత అన్యాయం చేసిందో ఈ మనోహరి నేను చెప్పే తీరుతాను, ఖచ్చితంగా చెప్పే తీరుతాను. ఈ మనోహరి నాకు డబ్బిచ్చి, డబ్బు ఆశని చూపించి మీ భార్య అయిన అరుంధతి గారిని చంపేలా చేసింది అని అంటాడు బాబ్జీ. బాబ్జీ లోపల ఉన్న అరుంధతి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంకా మనోహరి, అమర్ కూడా ఒక్కసారిగా, అమర్, బాగి వీళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇంకా అలా బాబ్జీ, నా దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి, తను డబ్బు వేసినట్టు కూడా ఉంది, అదేవిధంగా మిస్ అమ్మని కూడా చంపాలని ఈవిడ ప్రయత్నించింది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికీ మీరు విడిపోరనే సత్యాన్ని ఈవిడ తెలుసుకోలేకపోతుంది. సార్, నేను నిజం చెప్తున్నాను సార్, ఒకటి మాత్రం నిజం, నేను ఖచ్చితంగా మీకు లొంగిపోతాను, జైలుకైనా వెళ్తాను, కానీ ఈవిడ నిజస్వరూపాన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మనోహరి ఏం తప్పులు చేసింది, ఏం చేయబోయింది, తను కావాలని ఇదంతా చేసింది అనే విషయాలన్నిటినీ చెప్పేస్తారనమాట. అలా ఇంకా వెంటనే బాబ్జీ, అరుంధతి ఇంకా బాబ్జీలో ప్రవేశించి ఇలా చెప్పేయడంతో ఒక్కసారిగా ఇంకా అరుంధతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు అమర్. ఇంకా మనోహరికి పక్కా ప్రూఫ్స్తో మనోహరే ఈ హత్య చేసిపించింది అని తెలుసుకున్న అమర్ అయితే మనోహరి దగ్గరికి వస్తాడు. నిన్ను ఏ మాట అనాలన్నా నాకు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా మిస్సమ్మని, నా అరుంధతిని నాకు లేకుండా చేస్తావా? తన్ని చంపేయాలని చూస్తావా? నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని అంటారనమాట. ఇంకా పాపం అమర్ ఏడుస్తూ కన్నీళ్లతో, సార్, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు సార్, ఇలాంటి వాళ్ళు ఇలాగే మనం వదిలేస్తే పగ తీర్చుకుంటూ ఉంటారు, అందుకే వీళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి సార్ అని చెప్పి ఇంకా పోలీస్కి ఫోన్ చేసి అలా ఇంకా ఎస్ఐని రమ్మని చెప్తాడనమాట రాథోడ్. అలా పోలీస్ వచ్చి ఈ మనోహరిని, బాబ్జీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా అరుంధతి బాబ్జీ నుండి బయటికి వచ్చేస్తుంది. ఇంకా బాగి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేడం, ఏం జరిగింది మేడం అని అడుగుతాడు బాబ్జీ చెంపపై కొడుతుందనమాట మనోహరి. నీ వల్లే ఇదంతా జరిగింది అని చెప్తుంది మనోహరి. అలా ఇంకా అరెస్ట్ చేసి ఎస్ఐ అయితే తీసుకువెళ్తారు మనోహరి అండ్ బాబ్జీని. ఇటు మనోహరి పీడ విరగడైపోయినందుకు అరుంధతి అండ్ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.